హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు హిందుస్థాన్ జింక్ షార్ట్ టర్మ్ కోసం చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇది ఇక్కడ కొనొచ్చా లేకపోతే ఏమాత్రం కిందన టిప్ వస్తుందా అనేది ఒకసారి చూద్దాం. ఇది అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 505 అనేది ట్రేడ్ అవుతుంది. ఇది ఆల్వేస్ ఐ అనేది 810 వరకు కూడా వెళ్ళిందండి. 807 వరకు కూడా ఆల్వేస్ ఐ వెళ్ళింది. నెక్స్ట్ లో కూడా అలాగే కొట్టిందండి. 285 వరకు వచ్చిందండి. ఇదిగోండి ఏప్రిల్ 1 24 285 వరకు వచ్చి అక్కడ నుంచి ఆల్వేస్ ఐ అనేది వెళ్ళింది. అక్కడ నుంచి కొద్ది మార్కెట్ కరెక్షన్ వల్ల ఇది కిందకు వచ్చి మళ్ళీ ఇప్పుడు అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 505 ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొనొచ్చా లేకపోతే ఏమైనా డిప్ వచ్చే దగ్గర అక్కడ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ అనేది 100% అనేది కొనొచ్చండి. ఇది మీ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన స్టాక్. మంచి టార్గెట్ ఉందండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 850, సెకండ్ టార్గెట్ వచ్చి 1050. ఓకే అండి. ఎందుకు కొనొచ్చు అనేది ఒకసారి విశ్లేషించారు. ఇది ఎక్కడి నుంచి చూడండి, ఒకేసారి 1 మంత్ లోనే 1.5 మంత్ లోనే తీసుకోండి. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వండి మే 23 వరకు కూడా మంచి టార్గెట్ అనేది ఒకేసారి వచ్చింది. మంచి వాల్టైల్ స్టాక్ కానీ మంచి వాల్యూమ్స్ అనేది ఉండే స్టాక్ అండి. ఇది ఎందుకు కొనొచ్చు అనేది ఒకసారి షేర్ హోల్డింగ్స్ చూద్దాం. ఇవ్వండి, ఇది షేర్ హోల్డింగ్స్ అండి. దీని షేర్ హోల్డింగ్స్ లోని ప్రమోటర్స్ ఎక్కువ ఉన్నారండి, పబ్లిక్ ఉన్నారు, ఎఫ్ఐఎల్స్ ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ అదర్స్ కూడా ఉన్నాయి. ఓకే అండి, ఇవ్వండి ఈ లెవెల్స్ లోని వెళ్తూనే ఉన్నదండి. గ్రీన్స్ కూడా దీనికి యాడ్ అవుతూనే ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ లో ఉన్నారని చూద్దామండి. ప్రమోటర్స్ అనేది 63.4% ఉన్నారు, ఎఫ్ఐఎల్స్ అనేది 1% ఉన్నారంటే ఎఫ్ఐఎల్స్ అనేది లాస్ట్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్ లోని ఎక్కువ పెరిగారు. చూడండి 0.7 నుంచి 1% కి అనేది వచ్చింది. చూడండి ఎఫ్ఐఎల్స్ అనేది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది పెట్టారు. నెక్స్ట్ డిఎల్స్ కూడా 32.7%. లాస్ట్ క్వార్టర్ లోనైతే 32.6% ఉన్నారు, మార్చ్ లోనైతే 32.5% ఉన్నారు. ఇవ్వండి ఈ రేంజ్ బాండ్ లో నుంచి లేదన్నా కూడా ఒక 2%, 0.2% అనేది పెరిగారు. నెక్స్ట్ పబ్లిక్ కూడా చాలా లోలో నుంచి ఒకేసారి పబ్లిక్ లోని కూడా దీంట్లోని బయింగ్ అనేది స్టార్ట్ అయింది. 2.9% అనేది ఉన్నారు. దీంట్లో కూడా బయింగ్ లెవెల్స్ అనేది ఉన్నారు. నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ షీట్ అనేది చూడండి. దీని ఫైనాన్షియల్ కూడా ఒకసారి చూద్దామండి. ఫైనాన్షియల్ లో చూస్తే ఇది చూడండి, ఇరాన్ అనేది పెరుగుతూనే వచ్చిందండి. 20,000 సెప్టెంబర్ 2021 లోనైతే 6,433 అనేది ఎర్నింగ్ వచ్చిందండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లోనైతే సెప్టెంబర్ అనేది ఎర్నింగ్స్ అనేది బాగా వచ్చాయండి, 8,510 రూపీస్. ఓకే అండి, ఇది అనేది గ్రోత్ అనేది పెరుగుతూ ఉందండి. మార్చ్ 2022 లోనైతే ఒకేసారి అనేది హై ప్రాఫిట్ అనేది ఇది ఎర్నింగ్ చేసిందండి. 9,074 అనేది కోర్స్ అనేది ఎర్నింగ్ వచ్చిందండి. ఇంకోండి దీనికి బ్యాలెన్స్ షీట్ అనేది కూడా మంచిగా ఉంది. ఇక్కడ అనేది బై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎక్కడ యాడ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది 504 అనేది ట్రేడ్ అవుతుంది. ఇది డి క్యాండిల్ అండి, డే క్యాండిల్. ఇక్కడ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఏమాత్రము కింద డిప్ వచ్చిందంటే ఈ రేంజ్ లో 450 రేంజ్ లోని యాడ్ చేసుకోవచ్చు అండి. టార్గెట్ అనేది 850, 1050 అనేది పెట్టుకోవచ్చు. ఇది మన పోర్ట్ఫోలియోలోని ఉండవలసిన స్టాక్ అండి. ఇది షార్ట్ టర్మ్ కోసం మంచి ఎర్నింగ్ వచ్చేది, మీకు మంచి అమౌంట్ వచ్చే స్టాక్ అండి. ఓకే అండి, ఇది ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. హిందీ జింక్, దీన్ని హిందుస్థాన్ జింక్ అంటారండి. మన షేర్ మార్కెట్ లాంగ్వేజ్ లో అనేది దీన్ని హిందీ జింక్ అంటారు. బై ఎట్ 505, యాడ్ మోర్ 450, ఫస్ట్ టార్గెట్ 850 అండ్ సెకండ్ టార్గెట్ 1000. ఓకే అండి, ఇదైతే మన పోర్ట్ఫోలియో ఉండవలసిన స్టాక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కావండి. ఇది నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్. థ్యాంక్ యూ.